కాలం ఎదురు చూసిన కారణ జన్ముడు. పాపమనే చీకటిలో నివసిస్తున్న ప్రజలపై ఉదయించిన నీతి సూర్యుడు. మనిషికి ముక్తి స్థాపన కోసం సాతాను కుయుక్తిని జయించిన జయశాలి. తండ్రెవరో తెలియని అనామకుడా, లేక ప్రభు పుట్టుకలో ఉన్న దేవుని శక్తిని ఎరుగని విమర్శకుల అమాయకత్వమా? అరచేతితో సముద్రపు అలలను అణిచిన ప్రభువు అరచేతిలో ఉన్న మేకులను తీసుకొనలేని అసమర్థుడా? లోకరక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తు చేసిన శిలువ యజ్ఞాన్ని భగ్నం చేయలేకపోయిన అపవాది శిలువలో ఉన్న రక్షణ వెలుగును చూడకుండా నరులను నరక శిక్ష కోసం పాపమనే చీకటిలో బంధించింది. అందుకే మ్రొక్కాల్సిన చేతులు ఆయనపై వేలెత్తి చూపిస్తున్నాయి. పూజించాల్సిన గొంతుకలు ఆయనకు విరోధముగా మాట్లాడుతున్నాయి. స్తుతించాల్సిన నాలుకలు ఆయనపై నిందలు వేస్తున్నాయి. అందుకే అన్యజనులు చూడవలసిన సువార్త వెలుగు ప్రకాశమును, ధన్యజనులు త్రాగవలసిన జీవజల ప్రవాహమును యేసుక్రీస్తు జీవితం అను అంశము ద్వారా ప్రజలకు అందించబోతున్నాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.